ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి దేవుని యొక్క కృపలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుని దేవుని యొక్క మాటలు మీతో పాటు కలిసి పంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే కార్యక్రమానికి మరొకసారి ఈ రీతిగా రావడం, మేము కలుసుకోవడం చాలా సంతోషకరం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. రాజా, ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానించుచుండగా మీరు మాతో మాట్లాడండి. బిడలకు కావాల్సినటువంటి వాక్య సందేశాన్ని నీ వాక్యం ద్వారా వారికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నామ్మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవడానికై మనకు బైబిల్ గ్రంథాలు తెరచి కీర్తన గ్రంథము 43వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవ, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదును. అలాగే రెండవ వాక్య భాగాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 54వ కీర్తన 6వ చరణాన్ని చూద్దాం. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 3వ వాక్య భాగాన్ని కూడా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక చదివినటువంటి 3 వచనాలలో ఇక్కడ 2 వచనాలు కీర్తనాకారుడు చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తర్వాత తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట, ఆయన అంటున్నారు, దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్య సందేశంలోంచి మరి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లిస్తాము అనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా మన యొక్క అనుదిన జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క పరిస్థితులలో మనకు దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని చేసుకున్నప్పుడు, అనగా మనం అనుకున్నది జరిగినప్పుడు, మన ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు, మనం ఏదైతే తలంచామో ఆ కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తే కనుక మన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. దానికి తగినటువంటి సాక్ష్యాన్ని సంఘంలో తెలియజేస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటే సంఘాన్ని, దైవజనులను, సంఘ కాపరులను పిలిపించుకొని మరి అనేక మందికి ఇంటి దగ్గర ఒక కృతజ్ఞతా కూడికను ఏర్పాటు చేసుకుని దేవునికి నామాన్ని ఘనముగా గణపరచుచూ ఉంటాం. మంచిది. అలా చేయడం కూడా అనేకుల మధ్య సాక్షార్థంగా కూడా ఉంటుంది. అందుకనే కీర్తనాకారుడు 116వ కీర్తన ఆయన అంటాడు, యెహోవా నాకు చేసినటువంటి ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును, రక్షణ పాత్రం చేతబుచ్చుకుని యెహోవా నామమున కృతజ్ఞత చెల్లించదును, ఆయన నామమును ప్రార్థన చేస్తాను, ఆయన జనులందరూ ఎదుటే నా మొక్కుబళ్ళు చెల్లిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక కృతజ్ఞతాస్తుతులు అనేవి మన యొక్క జీవితాలలో మనము ఇలా మేలు కలిగినప్పుడు, అనుకున్న కార్యము జరిగినప్పుడు, లేకపోతే మనము తలంచిన కార్యాన్ని దేవుడు మన పట్ల అనుకున్నట్టుగా చేస్తే ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క సమయమందు మనము యేసు క్రీస్తు వారి యొక్క జీవితంలోంచి ఆయన ఏ ఏ సందర్భాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ఏ సందర్భాలలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, మేలు జరిగినప్పుడే కాదు, అనుకున్నది జరిగినప్పుడే కాదు, లేకపోతే మనం తలంచిన కార్యాన్ని దేవుడు మన పట్ల వెంటనే జరిగించినప్పుడు మాత్రమే కాకుండా ఏ సందర్భాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో యేసు ప్రభువారిక జీవితంలోంచి ఒక 4 మాటలు ఈ సమయమందు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మన బైబిల్ గ్రంథాలు తెరచి మరి యేసుక్రీస్తు వారు ఏ ఏ సందర్భాలలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్టే మొట్టమొదటిగా మరి యోహాను సువార్త 6వ అధ్యాయము
11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ వచనాన్ని చదివినట్టయితే అక్కడ ఎలాగున రాయబడి ఉంది, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఈ సందర్భము మనకందరికీ బాగా పరిచయమైనటువంటి సందర్భమే. యేసుక్రీస్తు వారు 3 రోజులు మరి ఉజ్జీవ సభలు లేదా ఉపవాస ప్రార్థనలు పెట్టడం జరిగింది. జనులు మరి ఆయా గ్రామాల నుంచి ఆయా ప్రదేశం నుంచి తండోపతండులుగా యేసుక్రీస్తు వారి యొక్క సభలకు రావడం జరిగింది. 3 రోజులుగా ప్రజలు అన్నము ఆహారమును మరి మరచి వారు దేవుని వాక్యాన్ని వింటూ అలాగే ఉన్నారు. అయితే ఈ సభల అనంతరం దేవుడు వారిని పంపించేసేటప్పుడు తన శిష్యులతో చెప్పిన మాట, వారు ఆకలితో వెళ్తే మార్గ మధ్యలో ఏదైనా వారికి మరి ఇబ్బంది కలగవచ్చు కాబట్టి వీరందరికీ కూడా ఆహారం పెడదామని చెప్పినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు చెప్పిన సందర్భం, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే చాలా కష్టం కాబట్టి పంపించేయడం మంచిది అని చెప్పినప్పుడు యేసుప్రభువు వారు చెప్పారు, ఇక్కడ ఎవరి దగ్గర అయినా ఏదైనా ఆహారం ఉందేమో, ఎవరి దగ్గర ఏమైనా ఉందేమో కనుక్కోండి చూద్దామంటే అక్కడ శిష్యులు ఒక ఆయన వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఒక చిన్న పిల్లాడికి, ఒక బాబుకి వాళ్ళ అమ్మాయి సభలకు వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. అక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది 5,000 మంది పురుషులు అని రాయబడింది. అంటే ఇంకా స్త్రీలు అలాగే పిల్లలు కౌంట్ చేయలేన్నారు. ఇప్పుడు మనం కూడా వాటి కౌంటింగ్లోకి వెళ్తలేదు. సరే, ఆ బేసిక్ని వేసుకుందాం. 5,000 మంది పురుషులు అక్కడ ఉన్నారు. ఇక్కడ శిష్యులు తీసుకొచ్చినటువంటి ఆహారము ఎంత అంటే ఒక పిల్లాడికి, ఒక బాబుకి ఆ ఒక్క పూటకి సరిపెట్టినటువంటి ఆహారాన్ని మాత్రమే వారు తీసుకుని రావడము జరిగింది. ఇప్పుడు యేసుప్రభువు వారు ఆ 5 రొట్టెలు ఆ 2 చిన్న చేపలు చేతబట్టుకుని ఆయన ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించమని చెప్పారు. ఇప్పుడు కూర్చున్న వారికి వడ్డించగా వారు తినగా, వారి ఇష్టమంత మటుకు తినగా ఇంకా 12 గంపలు మిగిలిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. అయితే యేసుప్రభువు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే ఆహారము కావలసినది 5,000 మందికి కావాలి. కానీ లభించినటువంటి ఆహారము లేదా దొరికిన ఆహారము ఎంతమందికి సరిపోతుంది అంటే ఒక్కరికి మాత్రమే సరిపోతుంది. ఇంకా 4,999 మందికి ఆహారము అవసరమై ఉండగా, ఇంకా 4,999 మందికి అవసరం ఇంకా అలాగే ఉండి ఉండగా దొరికినటువంటి ఆ ఒక్క వ్యక్తికి సరిపోయేటువంటి ఆహారాన్ని తీసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నారు. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు మనము గమనించవలసిన విషయం ఏమిటంటే యేసుప్రభువు వారు ఏ సందర్భంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అని ఆలోచన చేద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మన జీవితాలలో మనం ప్రార్థించిన దానికి, అనుకున్న దానికి దేవుడు తగినట్టుగా కార్యము చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కానీ యేసుప్రభువు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నది ఆయన అనుకున్నదో, ఆయన ఆశించినంత ఆహారం దొరికినప్పుడు, తాను ప్రార్థించగా విస్తారమైన ఆహారం యొక్క మరి బండ్లు అక్కడ వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మరి దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అంటే ఆయనకు ప్రాప్తించిన దానిని బట్టి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎంత ప్రాప్తించింది? ఒక్కరికి సరిపోయే ఆహారం మాత్రమే ప్రాప్తించింది. ఇంకెంత అవసరమై ఉన్నది? ఇంకా 4,999 మందికి ఆహారం అవసరమై ఉన్నప్పటికీ, చాలా అవసరం ఉన్నప్పటికీ, చాలా కొరత ఉన్నప్పటికీ, చాలా మరి తన జీవితంలో సాధించవలసింది, వెళ్ళవలసింది, కనుగొనవలసింది ఇంకా చాలా ఉన్నప్పటికీ, తాను పొందుకోవాల్సిన దానికి తనకు అవసరమైంది చాలా విస్తారం ఉన్నప్పటికీ దాని గురించి ఆయన విచారించక, దాని గురించి బాధపడక, తాను ఆ కార్యమును ప్రారంభించినప్పుడు, ఆ పనికి పూనుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేని బట్టి చెల్లించారంటే తనకు ప్రాప్తించిన దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి మనము కూడా మన జీవితాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు అవసరము చాలా ఉంది. ఇంకా చాలా కర్తలు ఉన్నాయి. 2025 వరకు కూడా నువ్వు ప్రార్థన చేసావు, అనేక అవసరాల కొరకము, అనేక ఇబ్బందుల కొరకు, అనేక పరిస్థితుల కొరకు దేవుడికి విజ్ఞాపన చేసావు. అయితే నీ అవసరాలలో 1% మాత్రమే నీకు ప్రాప్తించింది. నీకు ఇంకా ప్రాప్తించవలసినది, నీకు ఇంకా లభించవలసినది, జరగవలసినది 99% నీకు ఉన్నప్పటికీ ముందు ప్రాప్తించినటువంటి ఆ 1%ని బట్టి,
ఆ 1% బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే గనక మిగిలిన దానిని దేవుడు సమృద్ధిగా మన జీవితాలకైనా అనుగ్రహించగలుగుతారు. అందుకనే 2-3 వచనాలను మనం దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా మనం చదివినట్టయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం పౌలు గారు అన్నారు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదురించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. ఇక్కడ ఆయన ఎదిరించేవారు అనగా ఆటంకములను అవసరతలు చాలా ఉన్నప్పటికీ తనకు ప్రాప్తించిన సమయానుకూలతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం కూడా అంతే. మన జీవితంలో అవసరమైన చాలా మిగిలి ఉన్నప్పటికీ నీకు ప్రాప్తించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, దేవునికి స్తుతియాగం సమర్పించు, మిగిలిన దానిని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. రెండవదిగా యేసుక్రీస్తు వారు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి రెండవ సందర్భాన్ని చూసినట్టయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఈ సందర్భం కూడా మనకు బాగా పరిచయమైంది. లాజరు చనిపోయిన తర్వాత ఆ యేసుప్రభు వారు కబురు పంపించినప్పుడు వెంటనే రాలేదు, కానీ ఆ తర్వాత యేసుప్రభు వారు ఆ ఇంటిని దర్శించడం జరిగింది. యేసుప్రభు వారు వస్తున్నారు అనేటువంటి వార్త విన్నటువంటి మా లాజరు సహోదరి అయినటువంటి మరియా ఆమె యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది. యేసుప్రభు, నువ్వు గనక ఇక్కడ ఉండుంటే గనక నా సహోదరుడు మృతి చెంది ఉండేవాడు కాదు అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు చెప్పారు, విశ్వసించినట్లా తిరిగి నీ యొక్క సహోదరుని పొందుకుంటావని చెప్తే, తెలుసు నాయనా, పునరుద్ధానమందు నేను పొందుకుంటాను అని తెలియజేసింది ఆవిడ. ఇలా మాట్లాడుకుంటూ ఇప్పుడు యేసుప్రభు వారు అడుగుతున్నారు, అమ్మా ఇప్పుడు లాజరు మీరు ఎక్కడ పెంచారు అంటే, సమాధి ఎక్కడుందంటే చెప్పారు, పలానా చోట ఉంది. అక్కడ రాగానే యేసుప్రభు వారు రాయి తొలగించమని చెప్తున్నప్పుడు ఆ సహోదరు చెప్తుంది, అయ్యా 4 రోజులైంది కదా, కంపు కొట్టే పరిస్థితి రాబోతుంది అనేటువంటి తనకి భావన వ్యక్తపరిచింది. అలాంటి పరిస్థితులలో యేసుప్రభు వారు అక్కడికి వచ్చి ఆ సమాధి దగ్గరకు వచ్చి, లాజరు యొక్క సమాధి దగ్గరకు వచ్చి ఆయన చేసినటువంటి ఒక కార్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం చూసినట్టయితే, అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తాను లాజరును తన స్వశక్తి చేత బ్రతికించడం లేదు, లేక తానుకు కోరికుంటూ అలా చేయడం లేదు. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు యేసుప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అని ఆలోచన చేసినట్లయితే సమాధి దగ్గరకు వచ్చి ఆ రాయిని తీసివేరి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు కంపు కొడుతుంది. కారణం ఏంటంటే అతను మృతి చెంది 4 రోజులైంది. అక్కడికి శరీరముకంతా డీకే అయిపోతుంది, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన ఆ శరీరాన్ని బ్రతికించడం అనేది అది మానవ శక్తితో జరిగే కార్యం మాత్రమో కాదు. ఇప్పుడు మనిషి యొక్క జ్ఞానముతో, మనిషి యొక్క శక్తితో ఒకవేళ ప్రయత్నం చేసినంత మాత్రాన అది జరిగే కార్యము కాదు. అందుకే వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు ప్రభు వద్దు, ఇక్కడ వదిలేద్దాం. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తారంటే, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం మనవి చేస్తుంటారు? ఏ మనవి చేస్తే దేవుడు ఏ మనవికి జవాబిచ్చారు? దేనికైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అని ఆలోచన చేసినప్పుడు లాజరును పునరుద్ధానుడుగా, సజీవముగా ఆ సమాధిలోంచి బయటకు తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు ఆయన కావలసిన శక్తి కొరకు తండ్రి అయిన దేవుడికైనా మొర్రపెట్టినట్టుగా చూడగలుగుతున్నాం. అందుకని ఆయన చెప్తున్నాడు, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏమిటి మనవంటే, అతను పునరుద్ధానుడిగా తిరిగి లేపుటకు కావలసినటువంటి ఆ పరలోకపు శక్తిని నాకు ప్రసాదించు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ శక్తిని బట్టి ఆయన ఏం చేస్తాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే రెండవదిగా యేసుప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన రెండవ సందర్భం ఏమిటంటే, ఆయనకు అనుగ్రహించబడినటువంటి పరలోకపు శక్తి కొరకు, పరలోకపు శక్తిని గూర్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అనుగ్రహింపబడినటువంటి పరలోకపు శక్తి కొరకై ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నిజమే, కొన్ని కార్యాలు మన శక్తిని మించి, మన జ్ఞానాన్ని మించి, మనకున్న స్థితిని మించి అవి ఉన్నతముగా ఉంటాయి. వాటిని చేయుటకు మనకి శక్తి సరిపోదు, మన జ్ఞానము సరిపోదు,
మనకున్న పరిస్థితులు కూడా సరిపోవు. కానీ కొన్నిసార్లు వాటిని చేసినప్పుడు మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇది కేవలము మనను బట్టి మనం చేసినది కాదు, మనకు అనుగ్రహింపబడిన పరలోకపు శక్తిని బట్టి నేను ఈ కార్యము చేయగలిగాను, ఈ పనిలో నేను ముందుకు వెళ్ళగలిగాను, ఈ ఉద్యోగాన్ని సాధించగలిగాను, ఈ వ్యాపారాన్ని ముందుకు నడిపించగలిగాను, ఈ గృహాన్ని నేను కట్టగలిగాను, ఈ సంఘాన్ని నడిపించగలుగుతున్నాను, ఇంతమంది వ్యక్తులను ప్రభు వైపు త్రిప్పగలిగాను, ఇంతమందికి సువార్తను ప్రకటించగలిగాను. ఇక్కడ బోస్ట్ అవ్వాల్సింది మన బట్టిని కాదు, మన శక్తిని బట్టి కాదు, మనకు అనుగ్రహించబడిన పరలోకపు శక్తిని బట్టి మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకటి ప్రాప్తించిన దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2 మనకు ఇవ్వబడినటువంటి పరలోకపు శక్తిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు సాధించినటువంటి, నువ్వు పొందుకున్నటువంటి, నువ్వు చేస్తున్నటువంటి ఆ కార్యాలు నీ శక్తికి, నీ జ్ఞానానికి, నీ ధనానికి, నీ పరిస్థితులకి అతీతముగా ఉన్నప్పటికీ వాటిని మనం అచీవ్ అవుతున్నామంటే, వాటిని చేరుకుంటున్నామంటే ఇది కేవలం మనకు అనుగ్రహించబడినటువంటి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యము అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. 3వదిగా యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఆయనక మరొక సందర్భాన్ని చూసినట్టయితే చూద్దాం. చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అక్కడ ఇలాగూ రాయబడింది, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపునని మీతో